తమిళనాడు రాష్ట్రంలో కృష్ణగిరి లోక్సభ నియోజకవర్గం నుండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీ కె గోపీనాథ్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఆయన తెలుగువాడు. నిన్న లోక్సభలో గోపీనాథ్ గారు అచ్చమైన తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది చాలా అభినందనీయం, చాలా హర్షణీయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడికి ఇది గర్వకారణం. గోపీనాథ్ గారు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు, అనేక మంది ఎంపీలు కూడా ఇటీవల లోక్సభలో అచ్చ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది కూడా చాలా అభినందనీయం, హర్షణీయం. దీనివల్ల తెలుగు భాష, తెలుగు జాతి తన అస్తిత్వాన్ని నిలుపుకుంటాయనే ఒక నమ్మకం, ధైర్యం ఏర్పడింది. గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన తెలుగు భాష పట్ల చూపిన నిర్లక్ష్యం కారణంగా తెలుగు భాష, తెలుగు జాతి తన అస్తిత్వాన్ని కోల్పోతుందేమోనని భయమేస్తూ ఉండేది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ 2019 నవంబర్ 20న జగన్ ప్రభుత్వం GOMS నంబర్ 85 జారీ చేయడం జరిగింది. దీనివలన మన మాతృభాష మృతభాషగా మారిపోయే పరిస్థితి దాపురించింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా చంద్రబాబు ప్రభుత్వం ఈ GOMS నంబర్ 85ను రద్దు చేయాలి. అదేవిధంగా ప్రాథమిక విద్యను అటు ప్రైవేట్ స్కూళ్ళల్లో, ఇటు గవర్నమెంట్ స్కూళ్ళల్లో తప్పనిసరిగా తెలుగు మాధ్యమంలో బోధించే విధంగా విధాన నిర్ణయం తీసుకోవాలి.